ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు. సార్ నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అత్తయ్య కాఫీ తీసుకోండి. మీరెందుకు ఇలా ఉంటున్నారో నాకు ఈ మధ్య అర్థం కాలేదు. నా మీద ఏమైనా కోపం ఉందేమో అనుకున్నాను, కానీ ఈ రోజంతా అర్థమైంది. పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను అత్తయ్య, మీరు నాతో మనసు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నన్ను చూస్తే పక్కకు వెళ్ళిపోతున్నారు. నాతో మాట్లాడాలి అంటేనే అసహించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పగవాడితో మనం ఎలా ఉంటామో అలాగే ఉంటున్నారు. నాకు తెలిసి నేనెప్పుడూ ఏ తప్పు చేయలేదత్తయ్య. నాకు తెలియకుండా అందరూ నా జీవితంతోనే ఆడుకుంటున్నారు. నా ప్రేమ గొప్పది అని నేను చెప్పనత్తయ్య. కానీ నందా ప్రేమ మాత్రం చాలా గొప్పది. తన ప్రేమని దగ్గర నుండి చూసి ఆ ప్రేమని నేను ఫీల్ అయిన తర్వాతే నేను నందాని ప్రేమించడం మొదలుపెట్టాను. నంద ప్రేమలో ఒక స్వచ్ఛత ఉందత్తయ్య, అది నాకు చాలా ఇష్టం. అందుకే మొదట్లో నందా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా వద్దు అని నేను వాదించేదాన్ని. కానీ ఆ తర్వాత నుంచే నేను నందాని ప్రేమించడం మొదలుపెట్టాను. నాకు తెలియకుండా నా జీవితంలో జరిగిన తప్పులన్నిటినీ నందా పట్టించుకోకుండా నా వైపు నిలబడ్డాడు. అందుకే నందాకి నేను జీవితాంతం రుణపడి ఉంటానత్తయ్య. అదే అదే వాడు చేసిన తప్పు. విన్నావుగా ఆ వచ్చిన ఆవిడ ఏమందో? వాళ్ళ కొడుకు ఎందుకు పనికిరాడని మేమందరం అనుకునేవాళ్ళం. అలాంటి వాడికి అంత గొప్ప సంబంధం వచ్చింది. నా కొడుకు దేశానికి ఉపయోగపడే అంత తెలివైనవాడు. వాడికి ఒక పిల్ల తల్లి భార్యగా వచ్చింది. విన్నావుగా నువ్వే, నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇలా అనుకుంటారనే రిసెప్షన్ వద్దు అన్నాను. కానీ మా ఆయన వింటేనేగా బలవంతంగా రిసెప్షన్ పెట్టించాడు. నిన్న మొన్నటి వరకు 4 గోడల మధ్య పోయిన పరువు ఇప్పుడు ఊరంతా తెలిసి ఊర్లో అసలు తలెత్తుకుని తిరగలేకుండా చేస్తుంది. నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించి యశోద, నా కొడుకు వ్యక్తిత్వానికి కానీ, నా కొడుకు చదువుకున్న చదువుకు కానీ, వాడికున్న ఆస్తికి కానీ వాడికి ఎంత గొప్ప సంబంధం రావాలి? కోటీశ్వర్ల కూతురు చెయ్యి పట్టుకుని 7 అడుగులు వేసి ఆనందంగా ఉండాల్సిన వాడు ఇప్పుడు చంటి పిల్లను ఆడించుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ నేనెలా భరించగలను? ఎలా ఓపికతో ఉండగలను? నీకేమో నీ పాప తప్ప నీ భర్త గురించి ఆలోచనే లేదు. ఒక్కసారి నీ పాపను పక్కన పెట్టి నీ భర్త గురించి ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఒట్టి యశోదవి కాదు, నందగోపాల్ భార్యవి. నీ భర్త గౌరవం, ఇంటి గౌరవం కాపాడడం కూడా ముఖ్యమే. అంటే ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? బాగా ఆలోచించుకో. అసలు నేనేమనుకుంటున్నానో నీకే అర్థమవుతుంది. నా కొడుకు నిన్ను ప్రేమించాడు కాబట్టి తప్పక నేను నిన్ను అంగీకరించాను. అంతేకాని మిగిలిన విషయాలన్నింటికీ కాదు.